హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రియమైన నీకు 8వ భాగాన్ని వినేద్దాం. మరి ఇన్ని రోజులు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటాడు రుద్ర ఆవేదనగా. అంటే రుద్ర, దయచేసి తప్పుగా అనుకోకు. తను ఆల్రెడీ భయంతో పారిపోయి వచ్చింది. తన భయాన్ని పోగొట్టి తను తన భర్తని యాక్సెప్ట్ చేయాలి అని ఇన్ని రోజులు ఎవరికీ చెప్పలేదు. పోనీ నాకైనా చెప్పి ఉండొచ్చు కదా వంశీ. ఆ రోజు రెజ్యూమ్ ఇచ్చినప్పుడైనా నేను ఏదో ఒక హెల్ప్ చేసి ఉండేవాణ్ణి అంటాడు. నాకు తెలుసు రుద్ర, నువ్వు తన ఫ్రెండ్వి. మామూలు ఫ్రెండ్ కూడా కాదు, బెస్ట్ ఫ్రెండ్వి. తనకి అన్ని విషయాల్లోనూ అన్ని రకాలుగా నా సపోర్ట్గా ఎప్పుడూ ఉంటావు. కానీ దివిజ ఆలోచన ఏంటో నాకు తెలియదు. తన ఫ్రెండే తనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడని అనిపిస్తే తను ఖచ్చితంగా నీతో మాట్లాడదు. అందుకే దీంట్లో ఎవరూ ఇన్వాల్వ్ చేయలేదు. ఆ రోజు పబ్కి నేను వచ్చాను. దివిజ తెలియకుండా డ్రింక్ చేసి నన్ను పట్టుకుని నువ్వే అనుకుని తన మనసులో ఉన్నదంతా చెప్పేసింది. నా అదృష్టం బాగుందో లేక ఏ దేవుడు కరుణించాడో కానీ నన్ను చూడకపోయినా తన భర్తగా యాక్సెప్ట్ చేసింది. అనుకోని అవకాశం నా దగ్గరికి వచ్చింది. అందుకే జాగ్రత్తగా తనతో మసులుకుంటూ వచ్చాను. తన భయాలన్నీ పోయాయి. కానీ తన భర్తకి ఎదురుపడడానికి తనకి ఇంకా భయపడుతుంది. తను మానసికంగా ఎప్పుడు నాకు ఎదుర్కోవడానికి సిద్ధపడుతుందో అప్పుడు నేను తనకి తన భర్తనని చెప్తాను. ఒకవేళ అన్నీ తెలిసి కూడా నువ్వు తనకి విషయం చెప్పలేదని తెలిస్తే మళ్ళీ కోపడుతుందేమో వంశీ అంటాడు భయంగా. పర్వాలేదు రుద్ర, ఇంతకాలం వెయిట్ చేశాను. తనేంటో నాకు అర్థమైంది. తన కోపం నేను ఫేస్ చేయగలను అంటాడు నమ్మకంగా. నీ ఇష్టం వంశీ, కానీ జాగ్రత్త. తర్వాత ఏ విధమైన హెల్ప్ కావాలన్నా కూడా నేను ఒక్కడిని ఉన్నానని మర్చిపోకు. తప్పకుండా రుద్ర అని తనని కౌగులించుకుంటాడు వంశీ. తర్వాతి రోజు దివిజ ఆఫీస్కు వస్తుంది. మామూలుగానే వంశీ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా వంశీ తనని గమనిస్తాడు. ఏంటి అమ్మగారి మొహంలో కొత్త గ్లో కనిపిస్తుంది ఇవాళ అంటాడు గడ్డం కింద చేయి పెట్టుకుంటూ. దివిజ నవ్వి, నిన్నటితో టెన్షన్స్ అన్నీ తీరిపోయాయి. అందుకే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మేబీ అందుకే అయి ఉండవచ్చేమో. బట్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ అని నవ్వుతుంది. సరే మేడం, సరే అని కాస్త ఆగి, దివి నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి అన్నట్లు తన వైపు చూస్తుంది. నేను ఒక 3 రోజులు బెంగళూరుకి వెళ్తున్నాను. సో నువ్వు ఒక్కదానివే. ఏమైనా డౌట్స్ ఉంటే గౌతమ్ని అడుగు అంటాడు. అలాగే అంటుంది దివిజ. ఆ రోజుకు వర్క్ అయిపోతుంది. తర్వాతి రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి బెంగళూరుకి వెళ్ళవలసి రావడం వల్ల వంశీ త్వరగా వెళ్ళిపోతాడు. దివిజ తన పని పూర్తి చేసుకునేసరికి అందరూ వెళ్ళిపోతారు. ఆఖరికి గౌతమ్, రుద్ర కూడా. సరిగ్గా తను బయలుదేరే టైంకి అటెండర్ వచ్చి, మేడం ఈ ఫైల్స్ అర్జెంటుగా ప్రింట్ తీసి పంపించాలంట, మేనేజర్ పంపించారు అని ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దివిజ సరే అని ఆ పెన్ డ్రైవ్ తీసుకుని ప్రింటర్ రూమ్కి వెళ్తుంది. అవి ప్రింట్అవుట్ తీయడానికి. ప్రింట్స్ తీస్తూ ఉండగా మధ్యలో పేపర్ స్ట్రక్ అయిపోతుంది. దాన్ని ఎలాగైనా తీయాలని కింద మీద పడుతూ ఉండగా అదే రూమ్లోకి మయాంక్ వస్తాడు. వాట్ హ్యాపెన్ మిస్ దివిజ, ఎనీ ప్రాబ్లం? ఎస్ సార్, ప్రింట్స్ తీస్తూ ఉంటే పేపర్ స్ట్రక్ అయిపోయింది అంటుంది. నేను చూడొచ్చా అంటూ తన దగ్గరికి వస్తాడు. షో సార్ అని తను పక్కకి తప్పుకుంటుంది. అంతా చెక్ చేసి ప్రింటర్ని సరిచేస్తాడు. వెంటనే గబగబా ప్రింట్అవుట్స్ వచ్చేస్తాయి. ఆ పేపర్స్ అన్నిటినీ ఆర్డర్లో పెట్టుకుంటూ తన పక్కగా టేబుల్ దగ్గర నిలబడుతుంది. మయాంక్ తను వచ్చిన పని మర్చిపోయి దివిజనే చూస్తూ ఉంటాడు. ఆ చూపులు తనకు గుచ్చుతున్నట్లుగా అనిపించి కాస్త ఇబ్బంది కలుగుతుంది దివిజకి. మిస్ దివిజ, మీతో కొంచెం మాట్లాడచ్చా అంటాడు మయాంక్. చెప్పండి సార్ అంటుంది తల ఎత్తి అతన్ని చూస్తూ. ఫస్ట్ ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ సార్, కాల్ మీ మయాంక్. సారీ సార్, కొత్త వాళ్లకు నేను పేర్లు పెట్టి పిలవలేను. కొత్త ఏంటి? 2 months అయింది నేను వచ్చి ఇక్కడికి. ఆ వంశీతో అయితే రాసుకు పూసుకు తిరుగుతూ పేరు పెట్టి ప్రేమగా పిలుస్తూ నన్ను జస్ట్ పేరు పెట్టి పిలవమంటే ఎందుకు నీకు అంత ఇబ్బందిగా ఉందా అంటాడు చిరాగ్గా. దివిజకి కోపం వస్తుంది. సార్ ప్లీజ్ కాస్త మర్యాదగా మాట్లాడండి అని చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతుంది. ఇప్పుడు నేను తప్పుగా ఏం మాట్లాడాను? ఉన్నదేగా అన్నాను. సార్ ప్లీజ్, వాట్ యువర్ థింకింగ్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్? తను నా టీమ్ లీడ్. మోరెవర్ హీఈస్ మై ఫ్రెండ్. అందువల్ల క్లోజ్గా ఉన్నాం అంతే తప్ప మీరు అనుకున్నంత చీప్ క్యారెక్టర్స్ కావు మావి. ఇట్స్ ఆల్ నాన్సెన్స్ దివిజ. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. వచ్చిన రోజే నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ యూ మ్యారీ యూ. నీకు ఇష్టమైతే మీ పెద్దవాళ్ళతో వచ్చి మాట్లాడతాను. అలా కాదు, వాళ్ళు ఇలాంటి వాటికి ఒప్పుకోరనుకుంటే నాతో వచ్చేయి, నేను చాలా బాగా చూసుకుంటాను అని ఇంకా ఏదో చెప్పేలోపు పిచ్చి పీక్సిపోయిన దివిజ ఒక్కసారిగా గట్టిగా స్టాప్ ఇట్ అని అరుస్తుంది. ఆ అరుపుకి స్టన్ అయి చూస్తాడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి?
వింటున్నాను కదా అని ఓ తెగ వాగేస్తున్నారు. నా గురించి ఏం తెలుసు మీకు ఇలా మాట్లాడడానికి? ఒక ఆడపిల్లతో మాట్లాడే విధానం ఇదేనా? ఒక అమ్మాయిని ఇష్టపడే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి సార్. ఏంటో అవి అంటాడు నిర్లక్ష్యంగా. నెంబర్ 1, ఆ అమ్మాయికి అసలు ప్రేమ పెళ్ళి ఇష్టమేనా కాదా? నెంబర్ 2, ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా లేక సింగిల్గా ఉందా? నెంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్ సార్, అసలు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా లేదా? ఇవన్నీ తెలుసుకోకనే ఆ అమ్మాయిని మీరు అడగాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ 3 పాయింట్స్ నిన్ను అడగాల్సిన అవసరం నాకు లేదు అంటాడు. ఎందుకలాగా అంటుంది దివిజ రెట్టించి. మొదటి పాయింట్ నాకు అవసరం లేదు, ఎందుకంటే నన్ను ఎవరూ రిజెక్ట్ చేయరు, ఆ నమ్మకం నా మీద నాకుంది. ఇక సెకండ్ పాయింట్, నువ్వు సింగిల్, ఎందుకంటే నువ్వు ఎవరిని లవ్ చేయట్లేదు, ఇది కన్ఫామ్. ఇక పాయింట్ 3, నీకు పెళ్ళయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే పెళ్ళైతే నువ్వు మీ హస్బెండ్తో ఉంటావు, కానీ ఇలా నీ ఫ్రెండ్ రూమ్లో ఉండవు కదా అంటూ గోడకి ఆనుకుని నిల్చున్నాడు. మొదటి 2 పాయింట్ మీరు కరెక్ట్గానే చెప్పారు సార్, కానీ ఆ లాస్ట్ పాయింట్కి మీరు పప్పులో కాలేశారు అంటుంది నవ్వుతూ చేతులు కట్టుకుంటూ. వాట్ యు మీన్ అంటాడు అర్థం కాక. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఐ యామ్ మ్యారీడ్. ఆ మాట అనగానే మయాంక్ కళ్ళు బైర్లు కమ్ముతాయి. నో, ఇట్ కాంట్ బీ హ్యాపెన్. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నా నుంచి తప్పించుకోవడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటూ పిచ్చిగా మాట్లాడతాడు. నో సార్, ఇట్స్ ట్రూ అని తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి చూపిస్తుంది. ఇక మయాంక్ ఏమీ చేయలేక అప్పటి వరకు దారికి అడ్డుగా నిలిచిన తను పక్కకి తప్పుకున్నాడు. బయటికి వెళ్ళిపోతున్న దివిజతో 1 మినిట్ దివిజ, వెయిట్ అలా ఆగి ఆ మాట వినగానే ఆమె వెనక్కి తిరిగి ఏమిటి అన్నట్లు చూస్తుంది. నీకు మ్యారేజ్ అయిపోతే మరి నువ్వు ఫ్రెండ్ ఇంట్లో ఎందుకున్నావు? ఇది మీకు సంబంధం లేని విషయం. నా పర్సనల్ నాకుంటాయి సార్, మీరు అడిగితే ప్రతి విషయానికి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంది. ఇక మయాంక్ అక్కడ ఉండలేక ఆఫీస్ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆ పూట కాబూట్ ఫ్లైట్ బుక్ చేసుకుని ముంబైకి వెళ్ళిపోతాడు. ఇక హైదరాబాదులో ఉండలేక ఇంటికి వచ్చిన దివిజ రుసరుసలాడుతూ ఉంటుంది. దక్ష ఏమైంది, ఇంత లేట్ అయింది అంటుంది. దివిజ అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. వాడికి ఏమైనా పిచ్చా, అలా మాట్లాడావు అంటుంది దక్ష కోపంగా. వదిలే, ఇవి వారికి ఇవ్వవలసిన డోస్ వాడికి ఇచ్చేశాను, ఇక నా వెంట పడడు. ఎందుకైనా మంచిది రుద్రతో చెప్దామా అంటుంది. అవసరం లేదు, అంత దూరం వెళ్ళి విషయం అని ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్ళిపోతుంది. దివిజ అలా లోపలికి వెళ్ళగానే ఇలా మొబైల్కి మెసేజ్ వస్తుంది. వెళ్ళేది కూడా బయటికి వచ్చి ఎవరో అన్నట్లు మెసేజ్ చూడగానే అదే పాత అన్నోన్ నెంబర్ నుంచి ఉంటుంది. ఉఫ్, వదిలిపోయిందనుకున్న దరిద్రం మళ్ళీ పట్టుకుంది. ఇన్నాళ్ళు వీడి గోల లేక చాలా హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ తగులుకున్నాడు జిడ్డుగాడు అనుకుని మెసేజ్ ఓపెన్ చేస్తుంది. ఏంటి, ఇన్నాళ్ళు వీడు బాధ లేదు, ఇప్పుడు మళ్ళీ తగులుకున్నాడా అనుకుంటున్నావా? బాబోయ్, ఈ ఫార్చ్యూన్ టెల్లింగ్ ఏంట్రా బాబు, చచ్చిపోతున్నాను రా దేవుడా, నాకన్నీ ఎలా తెలిసిపోతుంటాయి అంతే. దీనికి ఇంతలా బాధపడిపోతే ఇంకా లైఫ్ లాంగ్ నన్ను ఎలా భరిస్తావు బేబీ? ఆ మాటకి ఒళ్ళు మండిపోయింది దివిజకి. లైఫ్ లాంగ్ నిన్ను ఎందుకు నేను భరించాలరా ఎదవా, అసలు నువ్వు ఎవడివిరా అంటూ రిప్లై ఇస్తుంది. కూల్, ఫైర్ అవ్వకు, నేనెవరో నీకు తెలుసు. నువ్వు నాకు తెలుసా? ఎలా తెలుసు అంటే తెలుసు అంతే, ఎలా అంటే నాకు తెలియదు. చిర్రెత్తుకొచ్చిన దివిజ ఇలా కాదు, నా చేతిలో వీడు రోజు అయిపోయాడే అని కాల్ చేస్తుంది. ఈసారి కాల్ రింగ్ అవ్వగానే అవతలి వాడు లిఫ్ట్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసి చేయగానే మనది విజయ్ గారు తన సంస్కృత భాషని మొదలు పెడుతుంది. నీ అయ్యా ఏప్రాస్ యాదవా, ఎవడ్రా నువ్వు, నన్ను విసిగిస్తున్నావు? కొద్ది రోజులు కామ్గా ఉంటే శని వదిలిపోయిందనుకున్నాను, మళ్ళీ తగులుకున్నావు కదరా యాదవా మొహమోడ, తుప్పాస్ యాదవా, నీచ్ కమిన్ కుత్తే, నీకు పోయే కాలం దాపరించిందరా, అందుకే నన్ను కెలికావు పింజారి వెదవా, నీ అబ్బా పోరంబోకు ఎదవా, స్కూటీ పంపిస్తే పడిపోతాను అనుకుంటున్నావారా, చీప్ మెంటాలిటీ అనుకుంటున్నావా, గాలి వెదవా. ఇలా సాగిపోతూ ఉన్నాయి మన అమ్మగారి తిట్లు. ఇక అవతలి మనిషి తట్టుకోలేక, బేబీ ప్లీజ్ కాసేపు రెస్ట్ ఇవ్వు నీ నోటికి అని ప్రాధేయపడతాడు. బేబీ ఏంట్రా బేబీ, తాటి టెక్క మొహమోడ, బేబీ కాకపోతే భద్రకాళి, కాస్త ఆపమ్మా. నేను ఆపన్రా, ఏం చేసుకుంటావు చేసుకో బేవర్స్ ఎదవా. ఇక్కడ చెవుల్లో నుంచి రక్తం పడుతుంది, ఈ చెవుల్లో నుంచి రక్తం కాదురా, నీ నోట్లో నుండి యాసిడ్ పోయాలిరా గూట్లే. వస్తే ఈ పాపం తగులుతుంది. పాపం తగలడానికి నువ్వేమైనా దేవుడివా దెయ్యానివా? దేవుణ్ణి నేనే, మీ పతి దేవుణ్ణి. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు, పళ్ళు రాలు కొడతాను. అయ్యో నిజంగా చెప్తున్నాను, ఎలా నమ్మమంటావు? ఫోన్లో మాట్లాడుతూ నీ భర్తనంటే సరిపోతుందా?
మరేం చేయమంటావు? నీ ఎదురుగా వచ్చి నన్ను గుర్తుపట్టగలవా? పోనీ నా పేరన్నా తెలుసా? ఆ మాట వినేసరికి దివిజకి నోట మాట రాదు, సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటి మాట్లాడవు? సౌండ్ ఆగిపోయిందా? వాయిస్ పోయిందా అంటే అది మరీ దివిజ నసుకుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇప్పటిదాకా నాన్ స్టాక్గా కొట్టుకున్నావు, ఆ నోరు ఇప్పుడు ఏమైంది నోటికి అంటే ఎవడో వెధవ ఏడిపిస్తున్నాడని. అలా అని అవతల వాడు ఎవడో కూడా తెలియకుండా చెవుల నుండి రక్తం వచ్చేటట్లు తిట్టేస్తారా? అంటే అది మీరు అని తెలియక సారీ అండి. తిట్టేయడం తర్వాత సారీ చెప్పడం అంతా నీ ఇష్టమేనా? అయ్యో అలా కాదండి, నేను చెప్పేది కొంచెం వినండి. అంటే నువ్వు చెప్పిందే నేను వినాలా? మేము చెప్పేది నువ్వు వినవా? అబ్బా ప్లీజ్ ఇంకా ఆపండి, సారీ చెప్పాక కూడా ఇంకా ఎందుకు దెబ్బతున్నారు అని అరుస్తుంది. అదిగో అదిగో మళ్ళీ అరుస్తున్నావు, నాకు తెలుసు నీతో నా బతుకు కుక్క బతికే. అయ్యో అలాంటిదే ఉందడండి, ప్లీజ్ చెప్పేది కొంచెం వినండి. చెప్పు, ఏం చెప్తావు? చెప్పాను కదండి, ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి కాల్ చేస్తే ఈ ఆడపిల్లని ఎలా రెస్పాండ్ అవుతాం? ఇది కూడా అంతే కదా, మీరు ముందే చెప్పి ఉంటే బాగుండేది. ముందే చెప్తే నా మొహం మీద యాసిడ్ పోసేదానివిగా. అయ్యో కృష్ణయ్య ఎందుకండి అలా అంటారని లెంపలు వేసుకుంటుంది. మధ్యలో ఆయన ఎందుకు పిలుస్తున్నావు? ఆయనకేమో వందల వేల మంది భార్యలు, ఒక్కరు కూడా హింస పెట్టేవాళ్ళు కాదు, ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. మరి నాకు ఒక ఆటం బాంబు ఎప్పుడు పేలుతుందో తెలీదు. మీరు ఇలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది, ప్లీజ్ అండి అని ఏడుపు గొంతుతో చెప్తుంది. అయ్యో బంగారం వద్దులేమ్మా, తిని ఏడిపించడానికి ఇన్నాళ్ళు నేను కష్టపడింది, ప్లీజ్ ఏడవద్దు. సరే అని కళ్ళు తుడుచుకుంటుంది. అది వెరీ గుడ్, నా దివిజ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అవతలి వాళ్ళని ఏడిపించాలి, కానీ ఇలా ఏడవకూడదు. కాస్తలో ఎంత భయపెట్టారండి, అసలు మీరు ఇంత త్వరగా ఫోన్ చేస్తారని అనుకోలేదు. నీ మనసులో చోటు ఉందని తెలిసాక ఇక ఆగలేకపోయాను. అయినా ఇంతలా ఉండే నీకు కాస్త అయినా కాకపోయినా కాస్త అంతైనా లేకుంటే ఎలా అని నవ్వుతాడు. అవును ఇంతకీ నా నెంబర్ని మీకు ఎలా వచ్చింది? భార్య నెంబర్ కనుక్కోవడం నాకేం పెద్ద కష్టం కాదు, నువ్వు దాని గురించి నువ్వు ఆలోచించకు. మరి నా మీద కోపం పోయినట్లేనా మీకు? అసలు కోపం ఉంటే కదా పోవడానికి, ఎందుకు రావాలి కోపం? అంటే ఇలా వెళ్ళిపోయాను కదా చెప్పా పెట్టకుండా. దివి చెప్పాను కదా, నీ తప్పేం లేదు, కేవలం భయం అంతే. ఇప్పుడే భయం లేదుగా, ఇంకెందుకు బాధ? థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. నా బంగారంని నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అయితే ఒక మాట అడుగుతాను, కోప్పడకుండా సమాధానం చెప్తారా? పర్లేదు అడుగు, నేనేమి అనుకోను. మరైతే మీరే అని నాకు కన్ఫర్మ్ కోసం నా పెళ్లి ఫోటో ఏదైనా ఉంటే పంపండి, తప్పుగా అనుకోకండి ప్లీజ్, నా బాధ కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తన మాట పూర్తయ్యేలోపే తనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏంటా అని చూసేసరికి తన పెళ్లి ఫోటోలు పంపించి ఉంటాడు. అది తను పెళ్లి కూతురులా అలంకరించుకున్న ఫోటో. ఇప్పటికైనా నమ్ముతావా నన్ను? ఇప్పుడు పూర్తి నమ్మకం కుదిరింది అని గలగల నవ్వుతూ అంది. చూడు, పడుకున్న కోతిని లేపి మరీ ఎవరు రక్కించుకోరు. అలాగే నిన్ను టచ్ చేసే ధైర్యం నాకు తప్ప మరెవరికీ లేదు, కాబట్టి నమ్మొచ్చు. మీరు మళ్ళీ మొదలు పెట్టారు, నేనేం కోతిని కాదు. నిజమే కోతి కావు, భద్రకాళివి. అబ్బా ప్లీజ్ అని రాగం తీస్తుంది. సరే ఇంకా అననులే. ఇంకో చిన్న విషయం, ఏమీ అనుకోవద్దు, మిమ్మల్ని చూడాలని ఉంది. ఇక్కడికి రాగలరా? పోనీ మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి, నేనే వస్తాను. అమ్మ తల్లి, ఈ టైంలో అలాంటి సాహసం చేయొద్దు, సైలెంట్గా ఉండు. మరో 3 రోజుల్లో నేనే వస్తాను, నీ ముందుంటాను. దయచేసి నాకు లేనిపోని టెన్షన్ పెట్టకు. ఇంకా 3 రోజుల తప్పదు, ఆ మాత్రం వెయిట్ చేయాలి. నేను నీకోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను, నువ్వు 3 రోజులన్నా వెయిట్ చేయాలి కదా. తప్పుతుందా? చేసుకున్న వారికి చేసుకున్నంత, నేను చేసుకున్నదే ఇదంతా. అవతల తను నవ్వడం వినేసరికి అమ్మయ్య నవ్వేశారు అని రిలాక్స్గా మాట్లాడుతుంది. ఇలా 1 గంట వారి మాటలు సాగాక దివి ఇక ఉంటాను, లేట్ అయింది అంటాడతను. అలాగే, కానీ రోజు మీతో ఒక్కసారైనా మాట్లాడొచ్చా? కుదరదు, చెప్పానుగా, 3 రోజుల్లో నీ ముందుంటాను, వెయిట్ చేయి ప్లీజ్ అంటాడు. సరే అని బాధగా ఫోన్ పెట్టేస్తుంది. దివిజకి ఫోన్ పెట్టగానే మనసు చాలా సంబరంగా అనిపించి రూమ్లో అంతా గంతులేస్తుంది. ఇక ఆ క్షణం నుంచి అంతా అతని ఆలోచనలని గడుపుతుంది. మరుక్షణం ఏదో గుర్తుకు వచ్చిందానిలాగా, అయ్యో పేరు కూడా అడగటం మర్చిపోయాను, ఇప్పుడు ఎలా? ఖుషీ టీవీ ఎంత పని చేశావే, ఇలా అయిపోయావేంటే నువ్వు అని తనని తాను తిట్టుకుంటుంది. సరేలే, ఎలాగో 3 రోజుల్లో వచ్చేస్తున్నారుగా, అప్పుడు చూసుకుందాం అని తనకు తాను సర్ది చెప్పుకుంది. ఇక ఆ 3 రోజులు తనలో తాను ఉండదు. దక్ష, ఒసై దివి రావే, ఆకలిస్తుంది, వంట చేయాలి అని అరుస్తుంది.
దెబ్బకు ఈ లోకంలోకి వచ్చిన దివిజ గబగబా బయటికి పరిగెస్తుంది. వంటింట్లో వంట చేయడం మొదలు పెడుతుంది. కానీ తన మనసులో ఉండదు. అసలు ఎలా ఉంటారాయన? ఎలా ఉన్నా ఇప్పుడు ఏం చేయలేంలే, అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఇలా ఊహల్లో గాల్లో తేలుతుండగా అసలు వంట ఎంతవరకు వచ్చిందో చూద్దామని వచ్చిన దక్ష అక్కడ జరిగేది చూడగానే కెవ్వుమని కేక పెడుతుంది. ఆ అరుపుకి లోకంలోకి వచ్చిన మన దివిజ గారు, ఏంటి అంతలాగా కేక పెట్టావు, ఏమైంది అంటుంది అయోమయంగా. అసలు వంట చేస్తున్నావా లేక నాకు చంపేద్దామని ఫిక్స్ అయ్యావా, ఏమైంది అంటుంది. ఒకసారి స్టవ్ మీద చూడు. అక్కడ తను చేసింది చూసేసరికి షాక్ అయి నిలువు గుడ్లేసుకొని చూస్తూ ఉండిపోతుంది. ఇంతకీ మన పాప అక్కడ చేసిన వంట ఏంటంటే, రసం పెడదామని అనుకున్న గిన్నెలో నుంచి నురగలు వస్తూ ఉంటాయి. మరొక స్టవ్ మీద బెండకాయ తాలింపు చేస్తున్నాను అనుకుంటుంది. కానీ దానిలో అచ్చం పచ్చిమిరపకాయలు, కారం పొడి నల్లగా మాడిపోయి ఉంటుంది. మూడవ స్టవ్ మీద మునక్కాయ పులుసు పెడుతుంది. కానీ అందులో ఒక మునక్కాయ కూడా ఉండదు. చింతపండు నీళ్ళు ఉడుకుతూ ఉంటాయి. కంగారుగా దివిజ, అయ్యో సారీ, ఏదో పరధ్యానంలో అలా ఉన్నాను, ఇప్పుడే 10 నిమిషాలు చేస్తాను అని అన్నీ తీసేస్తుంది స్టవ్ మీద నుంచి. ఇవాళ నీకేదో అయినట్టుందే, నువ్వు వెళ్ళు, నేను వంట చేస్తాను అని తనని బయటికి పంపిస్తుంది దక్ష. సరే కనీసం బట్టలన్నా వాషింగ్ మిషన్లో వేద్దామని బట్టలు వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళేసరికి సర్ఫ్ కనిపించగా వెతుకుతూ ఉంటుంది. దక్ష, ఏంటి వెతుకుతున్నావు అంటుంది. సర్ఫ్ కనిపించట్లేదే. ఇంకెక్కడ సర్ఫ్, చారులో పోసావుగా, రేపెళ్ళి తెచ్చుకుంటే గానీ బట్టలకు సర్ఫ్ లేదులే. నువ్వు ఆఫీస్ పడకుండా యువతలికి రా. బుద్ధిగా సరే అని తల ఊపి బయటికి వచ్చేస్తుంది దివిజ. అసలు ఏమైంది నీకు ఇవాళ, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది దక్ష. దివిజ జరిగిందంతా చెప్తుంది. ఊసిని, ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదే ఇప్పటి వరకు? ఎనీవే కంగ్రాట్స్. అతను రాగానే సారీ చెప్పి ఏమీ ఆలోచించకుండా ఎలాంటి భయాలు లేకుండా కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. ఇంతకు మించి నీకు ఏం చెప్పను. థ్యాంక్స్ దక్ష, ఇన్ని రోజులు అసలు నువ్వు లేకుంటే నేను ఏమైపోయేదాన్నో. పళ్ళు రాలుతాయి థ్యాంక్స్ చెప్పావంటే. నువ్వేమీ నాకు పరాయిదానివి కాదు, నా ఇంట్లో మంచి మనిషివి. ఇంకొకసారి థ్యాంక్స్ అన్నావనుకో పీక పిసిగేస్తా రాక్షసి. దివిజ నవ్వుకుంటుంది. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళడానికి బయటికి వచ్చేసరికి స్కూటీ కనిపిస్తుంది. ఇక దాన్ని అలా పక్కన చూడడానికి మనసొప్పక దాన్ని తీసి బయట పెడుతుంది. లోపలికి వెళ్ళి బండి తాళాలు తీసుకుని వచ్చి స్టార్ట్ చేస్తుంది. ఇదంతా పక్కన నుంచి చూస్తున్న దక్ష చప్పట్లు కొడుతూ దివిజ దగ్గరికి వస్తుంది. వావ్ సూపర్ అమ్మా, ఇన్నాళ్ళు దాని పక్కన పడేశావు, ఇప్పుడేమో మీ ఆయన తీసిచ్చారు అని అనగానే స్టార్ట్ చేసేసావా? అంటే అది ఎవడో ముక్కు మొహం తెలియని వాడు తీసిచ్చాడనుకుని పక్కన పడేశాను. ఆయన తీసిచ్చాడనుకుంటే అప్పుడే వారడం మొదలు పెట్టేదాన్ని అని సిగ్గుపడుతూ చెప్తుంది. అబ్బో ఏంటి సిగ్గే, మనలాంటి వాళ్ళకు సిగ్గు సూట్ అవ్వదులే. సరే క్యారీ ఆన్ ఎంజాయ్ అని వెళ్ళిపోతుంది. దివిజ కూడా నవ్వుకుని బండి స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్తుంది. సరిగ్గా తను ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి బండి పార్క్ చేసే టైంకి పక్కనే రుద్ర వచ్చి బండి పార్క్ చేస్తాడు. తనని చూడగానే రుద్ర, బండి ఎప్పుడు కొన్నావు అంటాడు ఆశ్చర్యంగా. దివిజ చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోతుంది ఏమీ చెప్పకుండా. వంశీ క్యాబిన్లోకి ఎంటర్ అయి కూర్చొని తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఉన్నట్టుండి డోర్ ఓపెన్ అయ్యేసరికి ఎవరా అని చూస్తుంది. అప్రయత్నంగానే వచ్చిన వ్యక్తిని చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అనేది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.